ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించనున్నట్టు రాష్ట పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. మిషన్ భగీరథ పథకం కింద 19,000 కోట్ల రూపాయలు కేటాయించాలన్న రాష్ట ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 92.09% పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ప్రసార భారతి భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ జియో ఇన్ఫర్మేటిక్స్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించనున్నట్టు రాష్ట పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. ఈ రోజు ఆయన రియల్ ఎస్టేట్ సంస్థల సంఘం సమావేశంలో ప్రసంగించారు. వ్యూహాత్మక టౌన్ షిప్ విధానాన్ని రూపొందిస్తున్నట్టు, నగరంలో అభివృద్దిని సమంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇతర నగరాల మాదిరి హైదరాబాద్ లో కూడా పట్టణీకరణ ఒకే చోట కేంద్రీకృతం కావడం ప్రధాన సమస్యగా మారుతోందని, ఈ స్థితిని మార్చేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఇప్పటికే తాను ఒక విధానంపై సంతకం చేశానని, మంత్రివర్గ ఆమోదం తర్వాత ఈ వివరాలను రేపు వెల్లడిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే నగరం చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డుకు 5 కిలోమీటర్ల పరిధిలో మరిన్ని శాటిలైట్ టౌన్ షిప్లను అభివృద్ది చేయడం ఈ విధానం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మిషన్ భగీరథ పథకం కింద 19,000 కోట్ల రూపాయలు కేటాయించాలన్న రాష్ట ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఒక సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాను ఈ పథకానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని అనేక మార్లు అభ్యర్థించామని, కానీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని అన్నారు. మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పథకాన్ని రూపొందించిందన్నారు. ప్రధానమంత్రి నీతి ఆయోగ్ కూడా మిషన్ భగీరథ పథకాన్ని స్వయంగా పరిశీలించి ప్రశంసలు కురిపించారన్నారు. ఈ పథకంపై ప్రభుత్వం ఇప్పటికే 33,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. కేంద్రం కనీసం ఈ పథకం నిర్వహణ ఖర్చులనైనా విడుదల చేయాలన్నారు. రాష్ట పథకాల పట్ల కేంద్రం ఎందుకు ఉపేక్ష వహిస్తుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ నుంచి 76 లక్షల మందికి పైగా కోలుకోవడం ద్వారా మన దేశం ఈ మహమ్మారిపై పోరులో మరొక ఘనత సాధించింది. దీంతో జాతీయ రికవరీ రేటు 92.09% పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేసింది. గత 24 గంటల్లో సుమారు 53,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో సుమారు 46,000 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 514 మంది కోవిడ్ తో మరణించారని, వీరిలో దాదాపు 75% మంది 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1,637 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,44,143కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్టంలో మరో 6 మరణించడంతో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,357కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 2,477 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరుకుందని రాష్ట కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు.
గత 24 గంటల్లో 10 మంది మరణించడంతో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 6,744కు చేరింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ప్రసార భారతి భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అవగాహన ఒప్పందం కింద 51 డిటిహెచ్ ఎడ్యుకేషన్ టీవీ ఛానళ్లు అన్ని డీడీ ఫ్రీ డిష్ ప్రేక్షకులకు డీడీ కో బ్రాండెడ్ ఛానళ్లుగా అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ మారుమూల ప్రాంతాలతో సహా ప్రజలందరికీ నాణ్యమైన విద్య, నాణ్యతతో కూడిన విద్యా కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. ఆరుగాలం కష్టించి పనిచేసిన పంట అకాల వర్షాలకు, వడగళ్ల వానలకు ఆర్థికంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం చెప్పారు. జిల్లా వ్యవసాయాధికారి మెదక్ జిల్లా. మా జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా బీమా కూడా వర్తించడం జరిగింది. ఇటు పత్తి అనుకోండి, వరి పంటలకు కూడా అకాల వర్షాల వలన గానీ, వడగళ్ల వర్షం పడ్డ తర్వాత మరి పంట నష్టం పరిహారం ద్వారా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రావడం జరిగింది. అగ్రిగోల్డ్ కేసును విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఈ కేసును జస్టిస్ ఎస్ రామచంద్రరావు, జస్టిస్ కోదండరాంలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ కూడా కొన్ని అంశాలను ధర్మాసనానికి నివేదించగా న్యాయమూర్తులు సోమవారం నుంచి ఈ కేసుపై విచారణ ప్రారంభించేందుకు అంగీకారం తెలిపారు. రాబోయే 3 నెలలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే కోవిడ్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని ములుగు జిల్లా గోవిందరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ ఆకాశవాణితో అన్నారు. డాక్టర్ ఏ సుకుమార్, మెడికల్ ఆఫీసర్, గోవిందరావుపేట, ములుగు డిస్ట్రిక్ట్. ఈ ఏజెన్సీ ఏరియాలో చాలా వరకు కేసులు తగ్గినాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, కంపల్సరీ. భౌతిక దూరం పాటించాలి. తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. మహారాష్టలో పత్రికా స్వేచ్ఛపై దాడిని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. ఈ తెల్లవారుజామున ముంబైలో జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి అరెస్టును ప్రస్తావిస్తూ జవదేకర్ మహారాష్టలో పత్రికలపై ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో పత్రికల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఈ ఘటన గుర్తు తెచ్చిందన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఎస్ఐగా పనిచేస్తున్న రామాంజనేయులపై జిల్లా ఎస్పీ భాస్కరన్ సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలో తప్పుడు బీమా క్లెయిమ్ చేయడంతో పాటుగా అనంతగిరిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున ఎస్ఐని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. మిషన్ భగీరథ పథకం కింద 19,000 కోట్ల రూపాయలు కేటాయించాలన్న రాష్ట ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.